పునరుద్ధానుడైన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరక ధ్యానాలతో ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలు. ఇంకా ఆయన ఈస్టర్ వల్ల మనకు వచ్చేటువంటి మరి అనుభవాలు, లాభాలు, ప్రతిఫలాలు అన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ సోమవారం జ్ఞాన మరి నేను ఆరంభిస్తున్నానండి. ప్రభు మనకిచ్చిన అద్భుతమైన తలంపులను బట్టి దేవుని స్తుతిస్తూ ధ్యానిస్తూ ఈ పునరుద్ధాన శక్తితో దినదినము సాగిపోదాం. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి అయినా జవాబు ఇవ్వగలరంటే క్రీస్తు మాత్రమే మనకున్నాడని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కదా. మరి అయితే మరి కష్టాల మీద మన దృష్టి ఉంచి ప్రార్థించడం కాదు, కానీ దేవుని మీద దృష్టి ఉంచి మనం ప్రార్థించడం చాలా అవసరం అని పదే పదే చెప్పుకుంటాను. నువ్వు దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పుడే దేవుడు ఈ లోకంలో నీకు ఎలా జీవించాలో నేర్పించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో దేవునితో సహవాసం కన్నా మించిన పొందిది ఏది లేదు కదా. ఈనాడు సువార్త స్వస్థతలు అద్భుతాలు జరుగుతాయి, రెండు 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 అని ప్రకటిస్తున్నారు. కానీ మరి అలనాడు సువార్త మారుమనసు పొందండి, మారుమనసు తగిన ఫలాలు ఫలించండి అనే వాక్యం ప్రబోధించేది. రండి రండి యేసుని వద్దకు పిలిచేది. ఒంటరిగా ఉన్న గదిలో ఏడుస్తూ కూర్చున్న ప్రార్థన ఎవరికి వినిపించకపోవచ్చు, కానీ ఆ ప్రార్థన ఫలితాన్ని మాత్రం అందరూ చూసే రీతిగా దేవుడు జవాబు ఇస్తాడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఉన్నతంగా జవాబు ఇచ్చే మంచి దేవుడు మనకున్నాడు నమ్మదం. ఆపదకు సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, మరి బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకు చావు నచ్చదు, చావుకు పుట్టుక నచ్చదు. అన్నీ జీవితంలో భాగాలే, కానీ జీవితాన్ని ఇచ్చింది మనకు దేవుడే కనుక ఆయన మీద ఆధారపడి బతకటం మనం నేర్చుకోవాలి. భయపడకూడదు. ప్రార్థించే వ్యక్తి అయితే భయపడద్దు. భక్తి కలిగిన వ్యక్తి అయితే జడియవద్దు. దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అయితే భయపడకూడదు. ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఆపత్కాలమందు మొరపెడితే నిన్ను విడిపించి ఉరుము తాగు చోటులో నుండి ఉత్తరం ఇస్తాడని కీర్తన 81:7 చెప్పాడు కదా. మరి ఈ దినదినము మనము పర్పస్ఫుల్గా, మీనింగ్ఫుల్గా గడపటం నేర్చుకోవాలి. మరి రాత్రులు శాంతిగా ఉండటానికి ప్రార్థించుకోవాలి. మన ఇల్లంతా శాంతితో నింపాలని ప్రార్థించుకోవాలి. తర్వాత మన మన ప్రయత్నాలన్నీ కూడా దేవుని మనకి సఫలం చేయాలని, ఫ్రూట్ఫుల్గా జీవించాలని దినదినము ప్రార్థించుకోవాలి. నీ లక్ష్యం ఏంటో అది ఎందుకో తెలిసినప్పుడు మనం బాగా పని చేస్తాం అని ఎలెన్ అన్నాడు. గొప్పగా మాట్లాడాలంటే మనం గొప్పగా వినాలి. గెలుపు గురించి అతిగా ఆలోచించద్దు. వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేయాలని బ్లింక్ అని చెప్పారు. మరి మదర్ తెరేసా ఎప్పుడు చెప్పే మాట, నిన్న పోయింది రేపు ఇంకా రాలా, మనకి ఈ రోజు మాత్రమే ఉంది కదా, దాన్ని ప్రేమతో ప్రారంభిద్దాం. మరి క్రీస్తు మరి అర్థం చేసుకునే అనుభవం ఏంటంటే, అర్థం లేని ఆవేశం, అవసరం లేని ఖర్చు, అనవసరమైన ఖర్చు, పనికిరాని పొగరు, పనికిమాలిన ఆలోచనలు, మరి లక్ష్యం లేని జీవితము, మరి విచక్షణ లేనట్టు మాటలు, వీటితో మనం పతనమైపోతాం. కాబట్టి నాశనం కాకుండా జాగ్రత్త పడదాం. మనకు అన్నిటిపై జయము మందే జయము. మనకు జయం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడుదము, యేసురాజు లేచిన హల్లెలూయా, జయ మార్పట్టించదము అని మనం విజయోత్సాహంతో మనం నిన్నంతా మన ఈస్టర్ గడుపుకుందాం. దినము మనం ఈస్టర్ అనుభవంతో, పునరుద్ధాన శక్తితోటి జీవించడం నేర్చుకుందాం. క్రీస్తులో ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. మన జయ జీవితం ప్రతి క్షణం జయించడానికే లోకంలో ఉన్నాం. మన జయశీలుడు మనతో ఉన్నాడు కదా. అయితే ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, మరి నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, మరి బాధ లేని సంసారం లేదు, సమస్య లేని మనుషులు లేరు. కానీ ప్రభువులో ఉంటే మనకు అన్నిటిని ఆదుకొని మనని ఆశ్చర్యతగా నడిపించే దేవుణ్ణి మనం అనుకుందాం. ఎవరి ఆయన మీద అనుకుంటుందో పూర్ణ శాంతితో మనం నడిపిస్తాడు కదా. అందుబాటులో ఉన్నప్పుడు అశ్రద్ధ చేస్తే కరిగిపోయిన కాలం విలువ తెలియదు, మరి తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ తెలియదు, తెగిపోయిన బంధం విలువ తెలియదు, పోగొట్టుకున్న ఆరోగ్య విలువ తెలియదు. తెలిసినా పెద్ద ప్రయోజనం ఉండదు. ప్రయత్నం మాత్రం మనం లోపం చేయకుండా, ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు. కాబట్టి మనం విజేతగా దేవునితో మనం జీవిస్తూ ముందుకు సాగిపోవడానికి మనం ఎప్పుడూ ఇష్టపడాలి. ఈ దినాన్న మరి పునరుద్ధాన శక్తి యొక్క అనుభవంలో మనకి ఎంత మంచి ప్రత్యేకత ఏంటి, ఈ వివరాలు నేర్చుకుందాం. అది
మహాశక్తిమంతుడే క్రీస్తు కదా! ఎలా ప్రపంచాన్ని జయించగలిగినటువంటి జయశీలుడు, మృత్యుంజయం జయించిన వాడే. మరి ఎంతోమంది ప్రముఖులున్నారు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, మరి ఆ గ్రేట్ అని అనుకున్న వాళ్ళు కూడా సమాధితోటి అంతమైపోయారు. క్రీస్తు మాత్రమే ఖాళీ సమాధిలో ఉన్నారని మనం విజేతలుగా, ధైర్యంగా మనం ఆర్భాటంతో హల్లెలూయా చెప్పుకుందాం. క్రీస్తు సమాధి నేటి వరకు ఖాళీగా ఉంది. ప్రతి మానవునికి జననం, మరణం 2 రోజుల్లో ఉంటుంది గదా! కానీ క్రీస్తుకు 3 రోజులుంది. జననము, మరణము, పునరుత్థానము. లాజరుకైతే 4 ఉంది గానీ తను మరణించాడు కదా! తిరిగి లేవలేదు. కానీ 3 రోజులున్న వ్యక్తి ఒక్కరే క్రీస్తు. జననము, మరణము, పునరుత్థానము. అంత మృత్యుంజయుడైన క్రీస్తు గదా! జరిగిన జరిగాయి, జరగబోయాయి ఎరిగినవాడు మహాశక్తిమంతుడు మన క్రీస్తు. మరి అబ్రహాం కంటే ముందున్నవాడు అన్నాడు. ఉన్నవాడను అనువాడనని మోషేతో అన్నాడు. వారు కడబడి వాడిని ఆది అంతం ఉన్నవాడిని ఆల్ఫా ఒమేగా అని అన్నాడు. సజీవుడిని అన్నాడు. జరగబోయే విషయాలు తెలిసిన త్రికాల జ్ఞాన సంపన్నుడే క్రీస్తు. నిజమైన దేవుడు, ఆరాధించటకు యోగ్యుడు, జయశుడే మన క్రీస్తు. 1 యోహాను 1:1-2 మరి ఏది చూచామో ఏమి తాకేమో అని యోహాను ఎంతో చక్కగా ప్రకటనలో మొదట్లో చెప్పాడు. యోహాన్లో కూడా చెప్పాడు. నిత్య జీవం గురించి సాక్ష్యం ఇచ్చాడు. జీవ వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు. పునరుద్ధానం గురించి సరైన అవగాహన మనకు కావాలి. మార్త మరియలతో కూడా ఆనాడు లాజర్ టైంలో మరి యోహాను 11:25 నేనే పునరుద్ధానము జీవం, చనిపోక ముందే చెప్పారు. నేనే పునరుద్ధానము జీవం అన్నారు. అది అర్థం కాలేదు అందరికీ. మరణం జయించగలదని రుజువు చేసుకున్నారు. మనం నమ్మితే మనం కూడా ఆయనతో పాటు జయశీలం కాగలం. పునరుద్ధాన శక్తి మనకు అందించగలడు. ఆ యేసు సమయంలో వారి విశ్రాంతి గతంలో అరిమత్తయి యోసేపు శరీరాన్ని తీసుకొని పిలాతుని అడుక్కొని మరి తన సమాధిలో పెట్టుకుని ఎంత ధైర్యంగా క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నాడు. సమాధి ద్వారం రాయి పొర్లించబడింది. మగ్దలేనే మరియా, యోసేపు తల్లి మరియా క్రీస్తుని ఉంచబడే చోటుకి వచ్చారు. అక్కడ యేసు వెంబడించిన వారిలో కూడా అరిమత్తయి యోసేపు కూడా ఒకటే, నికోదేము కూడా ఉన్నాడు. అసలు యేసు సమాధిలో ఉంచే బాధ్యత చేపట్టాడు కదా. మరి ఆ ధైర్య సాహసాలు మనకు కూడా ప్రభు కొరకు నిలబడాలి. ఆయన సన్నిహితుడు, సభ్యుడు, సజ్జనుడు, బుద్ధిమంతుడు. దాని గురించి ఎంతో ప్రత్యేకమైన సాక్ష్యం ఇవ్వడం మనకి ఈ యేసు సమయంలో మనం గుర్తుంచుకోవాలి. తెగించిన వాడు. తర్వాత శిష్యులు సమాధి వెతుకొచ్చినప్పుడు ఆయన ప్రేత చుట్టపడిన వస్త్రాలు కనబడ్డాయి. చక్కగా మడతపెట్టి భద్రపరచబడి ఉన్నాయి. మరి అది అక్కడ మరణంను జయించి మరి మరణం మూలం జయించాడు. మరి పునరుద్ధానం మన క్రీస్తు పునరుద్ధానుడు వెళ్ళినటువంటి అనుభవంలో క్రీస్తు మాటలు నమ్ముట మనం అవసరం. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మనం నమ్మాలి. ఆయన ముఖము ముద్ర కూడా వస్త్రంపై పడింది. ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీస్లో ఆ డిఎన్ఏలో ఆ వస్త్రాన్ని పరీక్ష చేస్తూ ఎన్నో రకాల సత్యాలు బయటపడుతున్నారు. అది ఎవ్వరూ కూడా క్రీస్తుని వ్యతిరేకించలేరు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో లోకాన్ని జయించినటువంటి, స్వర్ణాన్ని జయించినటువంటి, విజేతగా తిరిగి లేచినటువంటి గొప్ప వ్యక్తి క్రీస్తు కనుక ఎవరు వ్యతిరేకించి గెలవలేరు. పునరుద్ధానం మరి ఎంతో శక్తి గలది. ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా, నోటితో పలికి హృదయానుసారంగా నమ్మి మనం పునరుద్ధానంలో జీవిద్దాం. మరికొందరు సందేశాల్లో 1 పేతురు 1:3-4 మన ప్రభు మృతుల్లో నుండి క్రీస్తు లేచుట, మరి దాని ద్వారా జీవంలోనికి మరి మంచి లోనైనటువంటి నిరీక్షణ కలిగినట్టుగా మనకు నిరీక్షణ ఇవ్వడానికే క్రీస్తు మనకు మరి పునరుద్ధారణ అయ్యాడని చెప్పుకోవాలి. అపవాద అధనంలో ఉన్నాం కదా. అయితే మరి తిరుగుబాటుతో ఉండేవాళ్ళం, చచ్చిన స్థితిలో ఉండేవాళ్ళని క్రీస్తు మనల్ని లేవనెత్తాడు. పునరుద్ధాన శక్తితో ప్రేమించాడు, బ్రతికించాడు. క్రీస్తుతో మనం జ్ఞాపకం చేసుకున్నాడు. చచ్చిన వాళ్ళకి ఎవరు ప్రేమించరండి, కానీ క్రీస్తు మనల్ని చచ్చిన వారమై ఉంటే ఆయన మన లేవనెత్తి ప్రేమించి పరలోకం మరి మార్గం చూపించి ఆయన రక్తంలో కడిగి మనకు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. రోమా 5:4 ఇంకా పాపులమై ఉండగా ఆయన మానవాళ్ళ కోసమే మరణించాడు. క్రీస్తులో అగేప ప్రేమ ఉంది. అయితే మరి మన మానవాళ్ళ కోసం ఆయన మన బిడ్డలం అయిపోయాం. యోహాను 1:9, 1 పేతురు 1:4 మృతుల్లో లేచిన ద్వారా జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చాడు. నిరాశ, గమ్యం లేని జీవితాన్ని మనకు మార్చాడు. నేడు గమ్యము అక్షయమైన, నిర్మలమైనది, వాడదగినది. అది ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగుతున్నాం. ఆయనతో కూడా నివసించే ధన్యత ఇచ్చాడు. యోహాను 14 మీకోసం స్థలం సిద్ధపరిచాను కూడా అన్నది. మరి ఈ రకంగా మా నమ్ముట ద్వారా
మనం పరలోక ప్రాప్తి లభిస్తుంది. మరి పునరుత్థాన ఆదివారము పునరుత్థానుడైనటువంటి క్రీస్తు విషయంలో మనం నిజంగానే అక్షమైంది, నిర్మలమైంది, వాడబారినది స్వాస్థ్యం మనకి ఇచ్చినట్టు కనికరము చొప్పున మన జన్మింపజేశాడు. మరి ఒడిదుడుకుల్లో మరి ఒక విధంగా మరి బాహాటమైన కష్టాల గుండా వెళ్తున్నాం. ఒత్తులు గుండా ప్రభుత్వం యొక్క ఆ రోజుల్లో ఎందుకు రాశారు పేతురు పత్రిక అంటే, ఆ రోజుల్లో ప్రభుత్వంలో శ్రమలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. సంఘంలో పరిస్థితులు తారుమారైపోయి కలవరం కలుగుతుంది. మరి తర్వాత వ్యక్తిగతంగా కూడా బాధలు ఎదుర్కొంటున్నారు. ఈ 3 సమస్యలతో ఉండగా వాళ్ళకి ప్రోత్సహించడానికే పేతురు ఉత్తరాలు రాశాడు. క్రీస్తు పునరుద్ధానం ఎంతో మంచి మాటలు రాశాడు. పునరుద్ధానం గురించి చాలా స్పష్టంగా రాశాడు. దాచబడిన ఆశీర్వాదాలు అన్నీ తెలిపాడు. కాబట్టి 3 రకాల ధన్యతలు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. మరి ఆపదలో చచ్చిపోయిన వారంగా ఉన్నప్పుడు మనం లేవి బతికించాడు. ఆయన సొంత బిడ్డలుగా చేసుకున్నాడు. రెండవదిగా మృతుల్లోని దేశం ద్వారా జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చాడు. మరి గమ్యం లేని మనకి వాడబారిని మహిమ కిరీటం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మూడోదేమో ఆయన నివసించడానికి అర్హత ఇచ్చాడు. ఈ 3 అనుభవాలు కూడా పునరుద్ధానం ద్వారా మనకు లభిస్తూ చూస్తున్నాం. ఆయన అటువంటి ధన్యత ఇచ్చాడు. అటువంటి అనుభవమే కాకుండా ప్రకటనలో కూడా 21:21లో 12 గుమ్మాలు నిత్య నివాసంలో మరి పెండ్లి కుమార్తె వివాహ మహోత్సవంలో మరి ఏకము చేయబడిన శుభప్రదమైన నిరీక్షణ మనకిచ్చాడు. ఇంకొక భక్తుని అనుభవంలో మరి పునరుద్ధాన ఫలితాల గురించి మనం చూసుకుంటే, దేవుడు మరణాన్ని జయించాడు కదా. పునరుద్ధాన దినాల్లో పాప ప్రక్షాళన చేశారు. రక్త ప్రోక్షణ ద్వారా పరమాత్మని మన శరీరధారిగా వచ్చిన అమూల్యమైన నిష్కళంకమైన రక్తాన్ని చెందించిన మరి అది క్రీస్తు జననము, పునరుద్ధానము నా జీవితం అంతా చారిత్రాత్మకమే. ప్రవచనాల సారాంశమే కదా. ఫ్రాంక్ మారిసన్ అనే ఆయన మరి నాస్తికుడిగా డబ్బులు ఇచ్చి క్రీస్తు మరి పుట్టలేదు, మరణించలేదు అని రాయమంటే ఆయన ఎంతో శ్రమపడి రాసి చివరికి ఒక పుస్తకం రాస్తాడు. మరి ఫ్రాన్సిస్ మోరిసన్ ఆయన ఏమంటాడు, మోరిసన్ ఏమంటాడంటే, అదే మరి ఒక చక్కటి బుక్ రాశాడు. ఏమనంటే మరి హూ మూవ్డ్ ద స్టోన్ అని రాస్తూ, క్రీస్తే నిజమైన దేవుడని, చరిత్రలో ఎన్నుకోదగిన వ్యక్తి అని అందరి అంచనాలకి వ్యతిరేకంగా రాయటం జరిగింది. ప్రతి నాస్తికుడు క్రీస్తుని ఎరగాల్సిందే. 2 విభాగాల కాలాన్ని విభజించాడని కూడా రాశాడు. అందరూ రాస్తారనుకోండి. నెపోలియన్ సమాధి మరి ప్యారిస్లో ఉంది. గొప్పవారంతా కూడా మరి పుట్టడం గుట్టడం వరకు కనుక సమాధి చేయబడి మూయబడిన వారే కానీ క్రీస్తు సమాధి తెరవబడిన సమాధి. మరణం క్రీస్తుగా తలవంచింది. క్రీస్తు మరణం జయించాడు. క్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. క్రీస్తు మరణము శక్తిని మరి జీవము లేనిదిగా నిర్వీర్యం చేసేసాడు. క్రీస్తు మరణము భయపడనవసరం లేదు. మనం కూడా మరణానికి భయపడనవసరం లేదు. క్రీస్తు మొదటి ఫ్రూట్గా మనకి పునరుద్ధాండ అనుభవంలో మనకు కూడా మహిమదేహంగా వస్తాం. మరణం జీవానికి ముగింపు కాదు. మరణం పరలోక జీవానికి ఆరంభం. యెహోవా భక్తుల మరణం విలువైంది. మరణం నిత్యత్వానికి సింహద్వారము. మన శరీరము ప్రాణము ముఖ్యం కాదు. మన ఆత్మ చేరే స్థలమే నిత్యత్వమే మనకు ముఖ్యం. ఆదికాండంలో 3:15లోనే తల మీద కొడతారు, మడి మీద కొడతారని సైతాన్ని తలను చితగొట్టాడు అక్కడ. మరి సిలువలో సైతాన్ని కోరలు పీకివేశాడు. అధికారంలో క్రీస్తు అధికారంతో విజయోత్సాయుడే మరి పురుచించాడే పునరుద్ధారణ అయ్యాడు. అందుకనే పౌలు ఆయన పునరుద్ధారణ శక్తి ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. మనం కూడా అదే అనుభవంలోకి రావాలి. క్రీస్తు పునరుద్ధానం తెచ్చిన లాభాలు ఎంతగానో మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో ప్రముఖులు సమాజ సేవ చేసి సమాధి చేయబడ్డారు. కానీ మొదటిగా దావీదు మరి సంతానము దేవుని కుమారులుగానే చాటి చెప్పారు. మొదటి ప్రకటన ఏదంటే, దావీదు సంతానం నాకు దేవుని కుమారుడికి అధికారం ఇచ్చారు కదా. మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మరి మరణం జయించాడు. మరణం అపవాది శరీర మరణ భయమును జయించాడు. జయగీతం ఎత్తి ఆరాధనకి యోగ్యుడు కాబట్టి మరి గరళమెత్తి మనం జయగీతం పాడాలి. ప్రకటన అపోస్తల కార్యం 13:34లో క్రీస్తుని లేపి వాగ్దానాన్ని నిరూపించాడు. గ్రామస్తులకు కూడా తను బయలుపరుచుకుంటూ మరి దావీదు చెప్పిన ప్రవచనాలు అన్నీ నెరవేరినాయి కదా అని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. ప్రవచన సారాంశం చెప్పాడు వాళ్ళకి. వాళ్ళ హృదయాలు మండని. మనకు కూడా పునరుద్ధారణ శక్తిని అనుభవించే కొద్దీ మన హృదయాలు మండాలి, సాక్షులుగా జీవించాలి.
విశ్వాసానికి మూలము స్థిరపరచబడింది. ఎంఐ గ్రామంలో వాళ్ళకి ప్రవచనం నెరవేరినట్టుగానే మనం కూడా ప్రవచన సారాంశాన్ని నమ్మాలి. మూడవదిగా విశ్వాసానికి మూలము స్థిరపరచబడింది. 1 కొరింథీ 15 అంతా పునరుద్ధానం గురించే రాయబడింది. మరి నాలుగవదిగా ఆయన లేచిన క్రీస్తు ప్రథమ ఫలంగా పునరుద్ధానుడై ఉన్నాడని నిరీక్షణ కలిగింది మనకి. ఆ మరణ పునరుద్ధానము, జీవం పునరుద్ధానము దాంట్లో మనకి దాని యొక్క శక్తిని సారాంశాన్ని గ్రహించే వాళ్ళగా ఉండాలి. ఈ పునరుద్ధానంలో పునరుద్ధీకరించబడినటువంటి 40 సందర్భాల్లో పునరుద్ధానం గురించి న్యూ టెస్టిమెంట్లో ఉందన్నారు. రోమా 10:9 యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసించితే మనం రక్షించబడతాం. మరణం నుంచి తిరిగి లేచాడని మనం నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. మరి హెబ్రీ 9 సంపూర్ణంగా రక్షించటం సమర్థుడు. 1 పేతురు 1 కూడా విమోచించాడు. రక్తం ఆది నుండి రక్షణకే ఏర్పరచుకున్నాడు మనల్ని. మరి యోహాను లూకా 2:39 సిమియోను చక్కటి మాట చెప్పాడు. సకల జనులు ఆ యూదులు రక్షణ చూస్తా ఉన్నారు. రక్షించబడటం కాదు, రక్షణ. అది సిమియోను చూశాడండి. కాబట్టి మరి రక్షకుడు పుట్టాడు అనాలి. ఆ మాట క్రీస్తు రక్షకుడే కాదు, రక్షణ. అది మనకు పొందటానికి మనకి అర్హత ఇచ్చాడు. ఆయన ప్రాయశ్చిత్తంగా మన పునరుద్ధానం మనకి ఎంతో ఇష్టంగా, పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. ఫిలిప్పీ 2:13 మీరు స్వంత రక్షకుని భయంతో మరి మనం కొనసాగించుకోవాలి. రక్షణ రండి ఉత్సాహించి పాడుదామని ముందుకు సాగాలి. రోమా 4:25 మనం నీతిమంతులుగా తీర్చబట్టకే లేపబడ్డాడు మరణం ద్వారా. 5 విధాలుగా మరి విశ్వాస నీతిగా ఏంటంటే కృప ద్వారా రక్షించబడ్డాం, మరణం ద్వారా రక్షించబడ్డాం, రక్తం ద్వారా రక్షించబడ్డాం, పునరుద్ధానం ద్వారా రక్షించబడ్డాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. కృప ద్వారా నీతిమంతులు, మరణం ద్వారా నీతిమంతులు, రక్తం ద్వారా నీతిమంతులు, పునరుద్ధానం ద్వారా నీతిమంతులుగా మనల్ని చూస్తున్నాడు ఆయన. మన మనుషులుగా పాపులుగా చూడ్డం, మన రక్తంలో కడగబడిన అనుభవం ఉంది కాబట్టి ఆయన మన నీతిమంతులుగా చూసి మనకి తీర్పు లేదు. మరి పాపులకే తీర్పు, కానీ మనకైతే న్యాయపీఠం వద్ద బహుమతులే మనకిస్తాడు అంతే. ఎంత నిరీక్షణ అండి, ఎంత గొప్ప దీవెన మనకు దాచాడు. రక్షించబడి ఆయన సన్నిధిలో నిందారహితంగా జీవించే వారికి మరి ఏ శిక్ష విధి లేదు, మనకి ఏ తీర్పు లేదు. ఆయన బహుమతులే తీసుకుంటాం. ఎంత గొప్ప నిరీక్షణ మనకిచ్చాడు ఈ పునరుద్ధానం ద్వారా. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునంది శిరములు వంచి మనం దేవుని సదుతించాలి, మనం కీర్తించాలి. మరి ఎన్నోసార్లు మరి రోమాపత్రికలో 30 సార్లు జస్టిఫికేషన్, రైచియస్నెస్ అనే మాటలు ఉంటాయి. క్రీస్తు ప్రేమకు అర్హులు, మనం పాత్రులు. మరి శిక్షకు పాత్రలుగా చేయకుండా మనల్ని శిక్ష నుంచి తప్పించి నీతిమంతులుగా చేర్చాడు. అప్పుడు గతంలో మోషే నాకు మహిమను చూపించమంటే నువ్వు చక్కగా అడిగావని చెప్పి సేనాకొండకు రా చూపిస్తా అని బండ సందుల్లో కళ్ళు మూయబడి అప్పుడు వెనుక భాగం నుంచి చూసా అన్నాడు. అక్కడ యెహోవా నామము, ఆయన గుణగణాలు అన్నీ కూడా 7 గుణగణాలు బయలుపరుచుకున్నారని చెప్తారు. నిర్గమాకాండ 34 ఆయన సద్గుణుడు, సంపన్నుడు, కృప, కనికరం గలవాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. 1 కొరింథీ 1:30 ఆయన నీతి, పరిశుద్ధత, ఆయన నీతిని ధరింప చేశాడు. నీతిని కప్పేసేటట్టుగా చూస్తాడు మనల్ని. నీతితోనే మనం కళతో చూస్తాడు. పునరుద్ధానం ద్వారా నీతిని చూసే రీతిగా మనల్ని రూపొందిస్తాడు. 7:4 రోమలో దేవుని గురించి ఫలాలు ఫలించటకు మనల్ని పునరుద్ధాన శక్తినిచ్చాడు. క్రీస్తులో అంటుకట్టబడి మనం ఫలించాలని, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించటానికి ప్రభు మనల్ని పునరుద్ధాన అనుభవించాడు. మరి ఎండిన భూమిలో కస్తూరి పుష్పలాగా ఫలిస్తుందని చెప్తూ ప్రపంచంలో ఇస్రాయల్ దేశంలోనట 3 భాగాలు అన్ని రకాల పండ్లు కూడా ఎగుమతి దిగుమతులు చేస్తారటండి. అదంతా గల్లీ సముద్రం నుంచే వచ్చే రిసోర్సెస్ అట. ఎంత ఆశ్రదించబడిన ఇస్రాయల్ దేశం అండి. మనం కూడా నీతి ఫలాలు, ఆ వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించాలి. మరి కస్తూరి పుష్పంలాగా మనం ఫలించే రీతిగా ఎడారిలో ఉండాలి. పునరుద్ధానం ద్వారానే సాధ్యం. 1 పేతురు 1:3-4 మరి అక్షయమైన వాడబారని మృతుల్లోంచి లేవబడిన సజీవమైన నిరీక్షణ ఇచ్చాడు. మనకి ఎన్ని రకాల నిరీక్షణ ఉందండి. మహిమా నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, కొలస్సీ 1:21 మహిమా నిరీక్షణ, సజీవమైన నిరీక్షణ, జీవం గల నిరీక్షణ, మహిమ గల నిరీక్షణ. ఇంత గొప్ప నిరీక్షణలు మనకి పునరుద్ధానం ద్వారా లభిస్తున్నాయి. మృతుల్లోంచి పునరుద్ధానం తీర్పు అవిశ్వాసులకే ఉంది. యోహాను 3:17 గతంలో తీర్పు తీర్చబడింది, కానీ మనకి మరణము నుండి జీవంలోకి తేబడ్డాం కాబట్టి న్యాయ తీర్పు అక్కడే బహుమానాలే ఉంటాయి. కానీ అసలైన తీర్పు మన అన్యులకి, క్రీస్తు ఎరగని వాళ్ళకి
క్రీస్తుని మరి నమ్మని వాళ్ళకి జరుగుతాయండి. మనకు మరి రక్షణ ద్వారా నిబ్బరము, తర్వాత నీతిమంతులుగా తీర్చబడటం, ఫలభరితమైన నిరీక్షణ, జీవం గురించి నిరీక్షణ, మరణం నుంచి జీవంలోకి తీర్చబడటం. ఈ 5 కూడా ఉచితమైనగా ఇచ్చి అనుగ్రహించండి. రక్షణ ద్వారా నిరీక్షణ, నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా ఫలితము, ఫలభరితమైన నిరీక్షణ ద్వారా ఫలితము, జీవము గల నిరీక్షణ ద్వారా ఫలితము, మరణం నుండి జీవము దాటే ఫలితము. ఇన్ని ఫలితాలు మరి మనకి పునరుద్ధానంలో మన దేవుడు మనకి ఇస్తున్నాడు. కొలస్సీ 1:15 అదృశ్య దేవుని సత్య స్వరూపి సర్వమును ఆయన ద్వారానే మనకి సృజింపబడింది కనుక, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే గనుక, ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తే, ఆయన ప్రత్యక్షతను గమనించుకుంటే, ఆశీర్వాదంలో రక్షణ, అద్భుత ప్రణాళిక గ్రహించుకోగలిగితే, ఆయన సన్నిధిలో ఆయన నేను మార్గమన్న ఆ మార్గంలో గుండా నడిస్తే, ఆయన రక్షణ శ్రద్ధతో, ఆయన పునరుద్ధాన అనుభవంతో పౌలు వలె మనం ఆయన శక్తి ఎరగటానికి మనం ప్రయత్నిస్తే, మరి యోహాను ఏమన్నాడు? నేను చూచాను, విన్నాను అన్నాడు. అలాగే మనం కూడా ప్రభు యొక్క అనుభవాలన్నీ కూడా చూస్తూ, విని, సాక్ష్యం ఇస్తూ, సన్నిహితంగా జీవిస్తూ, ఆత్మవశుడిగా ఎలా ఉన్నాడో మనం కూడా ఆత్మ పొంది, ఆత్మవశులమై, గొప్ప నిగూఢమైన బైబిల్ సత్యాన్ని గ్రహించుకొని, ఆయన దర్శన అనుభవంతో మరి కొత్త కొత్త మరి సాక్ష్యానుభవములతో ఇతరులను మరి ప్రభావితం చేస్తూ క్రీస్తు కొరకు జీవించడానికి మనం సిద్ధపడదాం. ఆయన కృప మనతో ఎప్పుడు సదా ఉండాలి. ఆయన కృప కనికరాలు మనతో ఉంటాయి. సామాన్య మానవుడిగా కనిపించవచ్చు. క్రీస్తు కూడా సామాన్య మానవుడిగా వచ్చి శ్రమ పొంది మనకెంతో విలువైన పునరుద్ధాన అనుభవాలను ఇచ్చాడు. చచ్చిన వారమై ఉంటే జీవించేటువంటి గొప్ప కృపనిచ్చాడు. కాబట్టి ఆత్మవశులమై మరి మనం స్ట్రాంగంగా మనం కృతజ్ఞత చూపిస్తూ ప్రభు వైపు చూద్దాం. ప్రభు పునరుద్ధాన శక్తిని పొందుదాం. ఆ శక్తితోడే ప్రతి దినము పునరుద్ధాన శక్తిని పొందుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనకి ఈ సోమవారం నుండి ప్రతి దినము మనం పొందుకుందాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.